కింది ప్రకటనలు పరిగణించండి. 1. స్త్రీల కోసం వచన కవిత్వం ప్రత్యేకించి వ్రాయడంలో ప్రథములు. 2. స్త్రీ విద్యను సమర్థిస్తూ తాను నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు 'వివేకవర్ధిని' అనే పత్రికను 1874లో రాజమండ్రి వద్ద ప్రారంభించారు. 3. బ్రహ్మ వివాహం గ్రంథం బాల్య వివాహాల్ని, కన్యాశుల్కాన్ని తీవ్రంగా నిరసించింది. 4. ఆంధ్రదేశంలో మొదటి బాలికల పాఠశాల 1874 సంవత్సరంలో ధవళేశ్వరం వద్ద స్థాపన జరిగింది. 5. పునర్వివాహ సంగ్రహం రచన చేశారు. 6. 1880లో వితంతు పునర్వివాహ సంఘాన్ని చెల్లపల్లి బాపయ్య, బసవరాజు గవర్రాజుల సహాయంతో ఏర్పాటు చేశారు. 7. ఆంధ్రదేశంలో మొదటి వితంతు వివాహం అగ్రకులంలో జరిగింది. గోగులపాటి శ్రీరాములుతో సీతమ్మకి 1881 డిసెంబర్ 11న రాజమండ్రిలో వివాహం జరిగింది. పై ప్రకటనలలో కందుకూరి వీరేశలింగం పంతులు గారికి సంబంధించినవి ఏవి? ఆన్సర్ ఈస్ 3. పునర్వివాహ సంగ్రహం అనే గ్రంథాన్ని పరవస్తు వెంకట రంగాచార్యులు గారు రచించారు.